ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డేటా వివాదం మరింత ముదిరింది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం దాటిపోయి ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. అంతేకాదు టీడీపీ పార్టీ నేతలు డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ డేటా చోరీకి సంబంధించి రెండు రాష్ట్రాలకు చెందిన నేతల పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఐటీ గ్రిడ్ కేసును సమగ్రంగా విచారించేందుకు గాను ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ గ్రిడ్ పై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసులను దర్యాప్తు చేసేందుకు గాను సిట్ ను ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్ పై ఇప్పటికే రెండు కమిషనరేట్లపై కేసులు నమోదయ్యాయి. రెండు కమిషనరేట్ల పరిధిలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకే కేసు కావడంతో కేసును ఒకే అధికారి పర్యవేక్షణ కింద చేయాలని భావించి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర సిట్ కు నాయకత్వం వహిస్తాడు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ముగ్గురు ఐపీఎస్లు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సిఐలు సభ్యులుగా ఉంటారు. ఈ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం నియమించింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.